రాజకీయంగా రాబోతున్నారనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. దానిపైన చర్చ నడవని ఇప్పుడు రాబోతున్నారని చర్చ నడుస్తుంది. ఇప్పుడు నేను ఉండగా రాజకీయాల్లో నేను లేకపోతే వస్తారేమో. నేను లేనప్పుడు చెప్పేదండి వారసులు ఏం ప్రకటించేది. నేను లేనప్పుడు నా కూతురు షీ ప్లేడ్ ఏ గుడ్ రోల్. నా కంఠాన్ని జైల్లో ఉన్నా వినిపించింది నా కూతురు. అమెరికాలో ఉన్నా నా కూతురు మూడో కూతురు వినిపించే ప్రయత్నం చేసింది. నేను లేని లోటుని మీ ముందు ఎక్కడా కనిపించలేదు. ప్రతి దానికి సమాధానం చెప్పారు నా కూతుళ్ళు. అలాగే రాజకీయం తెలియదు. ఎప్పుడు రాజకీయం చూసారా? ఎప్పుడు రాజకీయాల్లో లేరు వాళ్ళు. ఆ ఎలక్షన్ అప్పుడు మాత్రం వచ్చి దండం పెట్టి మా నాన్నకు ఓటేయమని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఇంటి మీదకి వచ్చినంత వాళ్ళకి కసి వచ్చింది. మన పిల్లలు మన ఏదో పెద్ద తెలివిగలవాళ్ళు కాదు ఎవరికొని అంటాం, కానీ వాళ్ళకుండే బుర్రలు వాళ్ళకు ఉంటాయి. నేను లేనప్పుడు అవి బయటపడ్డాయి. సో నేను లేని లోటుని నా కూతురు, పెద్ద కూతురు, ఒక్క వీడియో మాత్రం అమెరికా నుంచి చేసినటువంటి మా మూడవ కూతురు చేశారు. రెండో కూతురు ఇద్దరు మాట్లాడినా కదా నేను ఎందుకు లేడాని అది మాట్లాడలేదు. నా ముగ్గురు కూతుళ్ళు కొడుకులు కన్నా బాగా పనిచేశారు. కొడుకులైనా కూతుళ్ళైనా ఎవరైనా ఒకటే అని అంబటి రాంబాబు కూతుళ్ళు నిరూపించారు. నేను ఎప్పుడు బాధపడలా నా కొడుకు లేరని. బాధపడేవాడిని కాదు, నేను సైంటిఫిక్గా ఆలోచించే శక్తి కలిగిన వాడిని. నేను ఎప్పుడు బాధపడలా, నా కొడుకు లేరని బాధపడలా, సర్దుకున్నా. సో ఇలాంటి జరుగుతూ ఉంటాయి కదా. లైఫ్ ఈజ్ లైక్ దాట్, నడుస్తూ ఉంటుంది. మీపై జరిగిన దాడిని ఖైదీలు కూడా అయ్యో పాపం అన్నారా? ఎవరు? ఖైదీలు రాజమండ్రిలో. వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు. వాటర్ గేట్లో ఉన్నోళ్ళు, ఫోక్సో కేసులో ఉన్నోళ్ళు జరిగిన అన్యాయాన్ని అంటారు. మనం ముందుకు వచ్చినప్పుడు ఏంటి సార్ మీరేంటి సార్ ఇక మాతో పాటు ఉంటున్నారని అంటారు. అన్ని హ్యావ్ టు టేక్ లైఫ్. ఎంజాయ్ చేశారు సార్, మీతో పాటు వాళ్ళు ఎంజాయ్ చేశారు మిమ్మల్ని కలిసినందుకు రాజమండ్రి కంట్రోల్లో. అది వాళ్ళని అడగాలి, నన్ను మీతో మాట్లాడిన నేను అందరితో బాగానే మాట్లాడతాను, మీకు తెలుసు కదా. అంతా అందరితో బాగా మాట్లాడతాను, బాగా ఉంటాను, దేనికి భయపడను, మైండ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కేసులో దాదాపు 20 మంది రౌడీ షీటర్లు పాల్గొన్నారు. గంజాయి బ్యాచ్ రౌడీ చిత్రమయ్యా. ఒక బ్యాచ్ వచ్చి ఒక గంట సేపు గొడవ చేసి వెళ్తే వాళ్ళు పంపించి ఇంకో బ్యాచ్ని పెదకూరపాడు, గుంటూరు 1, గుంటూరు 2, సత్తెనపల్లి, వినుకొండ, మంగళగిరి, తెనాలి, పొన్నూరు బ్యాచ్లకి వచ్చారు. భోజనానికి వచ్చినట్టు బ్యాచ్లకి వచ్చారు. ఇదేమో ఇంకోటి ఆ భాష ప్రవీణ్. ఇంకో విషయం చెప్పనా మీకు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట, ఇక్కడ మన ఆయన పేరేంటి నరేంద్ర ఆఫీస్ ఉంది, ధూళిపాల నరేంద్ర గారు అక్కడే కూర్చున్నాడు, ఆలపాటి రాజు అక్కడే కూర్చున్నాడు, భాష్యం ప్రవీణ్ అక్కడే కూర్చున్నాడు. కూర్చుని మానిటరింగ్ పోలీసులు మీరేం మాట్లాడమని కొట్టలేండి అని చెప్పడానికి వస్తుంది. ఏమంటే లోకేష్ మాట్లాడతాడు అక్కడ. ఇంత ఘోరం అంటే ఎంత కక్ష ఉంటే మాత్రం ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? ఈ అన్యాయానికి మూల్యం చెల్లించరా మీరు? ఎక్కడ పోతారు? ఎక్కడికి పోరు. టైం విల్ కమ్ అగైన్. మళ్ళా తిరిగి 12 గంటల నుంచి మళ్ళా తిరిగి ముందు 12 గంటలకు వస్తాయి. ఎక్కడ పోతే అయ్యో అయిపోయింది 12 దాటిపోయింది అనుకుంటే కుదరదు. మళ్ళీ 12కి వస్తాయి, మళ్ళీ మామూలు వస్తుంది. అక్కడికి వచ్చారు రాత్రి. ఆ గౌరవనీయులైనటువంటి గంగా వెంకటేశ్వర గారిని అడగండి ఎందుకు వచ్చాడంటే నన్ను కొట్టడానికి వచ్చాడు. మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు నాకు తెలియదు. వాళ్ళని అడిగితే తెలుస్తుంది. వంశీ అండ్ గంగా వెంకటేశ్వర ఇద్దరు వచ్చారు. ఇద్దరు మా అల్లు కులమే. ఇద్దరు వచ్చారు. అక్కడ ఫోన్ మాట్లాడారు. బహుశా లోకేష్తోనో లేకపోతే పెంపసానితోనో ఏమిటో పేరు. ఎవరు? ఐ డోంట్ నో నాకు తెలియదు. నా దగ్గర అన్ని లాగేసుకున్నారు కదా. నా బెల్ట్ తీసుకున్నారు, నా ఉంగరం తీసుకున్నారు, నా వాచ్ తీసుకున్నారు, నా చెప్పులు మాత్రం అట్టు పెట్టారు. ఒక చెప్పు తల కింద పెట్టుకుని పడుకున్నాను పట్టు నిద్రలో. మళ్ళీ 2:30 లెగ్గొట్టారు. నేనా మాట్లాడవచ్చు. ఐ డోంట్ కేర్. ఇంకా నేను స్నానం చేసేటప్పుడు వీడియో కాల్ వాళ్ళు ఎవరైనా కోరుకున్నారేమో చూపించారేమో మనకి.